చిరంజీవి గారు మీ స్పీచెస్, మీ యొక్క మోటివేషనల్ వీడియోస్ చూసి మిమ్మల్ని పిలిపించడం మీ జీవితంలో స్పెషల్ మూమెంట్ అన్నారు కదండి. డెఫినెట్ 90 నిమిషాలు మాట్లాడారు. ఏంటి సార్ అప్పుడు మీ యొక్క మానసిక స్థితి ఏంటి? ఓకే, 1955 ఆగస్టు 22 10 గంటల 5 నిమిషాలకు పుట్టిన ఒక వ్యక్తి వెంటనే హాస్పిటల్లో ఇలా డాక్టర్ తీసుకొచ్చి ఇతను మెగాస్టార్ చిరంజీవి అవుతాడని బయటికి తీసుకురాలేదు కదా. ఆయన ఎదగటమే కాదు, కొన్ని వేల మందిని ఎదిగేలా చేసిన మహావృక్షం ఆయన. మనం ఆ లైఫ్లో నుంచి, ఆయన పడ్డ కష్టంలో నుంచి ఒక 1% మనం కష్టపడి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం అనుకున్న రంగంలో మనం మెగాస్టార్గా ఎదుగుతాం. చిరంజీవి గారు మీ స్పీచెస్, మీ యొక్క మోటివేషనల్ వీడియోస్ చూసి మిమ్మల్ని పిలిపించడం అనేది మీ జీవితంలో స్పెషల్ మూమెంట్ అన్నారు కదండి. డెఫినెట్లీ 90 నిమిషాలు మాట్లాడారు. ఏంటి సార్ అప్పుడు మీ యొక్క మానసిక స్థితి ఏంటి? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా అనుభూతి చెందారు? సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారిని నేను లైఫ్లో కలుస్తాను అనుకోలే. కలిస్తే చాలా అనుకున్నవాడిని కూడా. ఎప్పుడైతే చిరంజీవి గారి పక్కన 90 నిమిషాలు నేను కూర్చొని మాట్లాడటం అనేది ఉంది చూసారా, అది నేను జీవితంలో మర్చిపోలేదు. డేట్ కూడా చెప్తా, 13th May 2024, ఆంధ్ర ఎలక్షన్స్ టైం. ఓకే, అంత వాతావరణం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనే ఒక వాతావరణం అంత జరుగుతున్న సమయంలో కూడా ఆయన నాకు సమయం ఇచ్చి 90 నిమిషాలు ఆయన మాట్లాడిన తీరు అంటే సూపర్ స్టార్, ఒక మెగాస్టార్, అంతకన్నా ఇంకేమైనా ఉంటే అవన్నీ ఆయనకి చెందినవి. ఎవరెస్టే ఆయన వ్యక్తిత్వానికి కానీ ఆయన అందుకున్న విజయాలకు కానీ చాలా చిన్నబోతుంది. ఎందుకంటే ఇప్పుడు 4 సినిమాలు హిట్ అవుతానే నా అంతటి వాడు లేడు, నేనే నెంబర్ 1 అని వెర్రవిగా వాళ్ళకి తెలియకపోవచ్చు. 40 సంవత్సరాల సింహాసనం మీద కూర్చున్నారు అని అనేది నేను చెప్తాను. ఎవరు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు? రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి IAS అధికారి వరకు, అప్పుడే మాట్లాడటం నేర్చుకున్న 6 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసలాడి వరకు ఎంతో మంది ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు. అయితే కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు లైఫ్లో అని ఒక ఎగ్జాంపుల్ చూపెట్టిన వ్యక్తి మన చిరంజీవి గారు. అంటే ఇటువంటి వ్యక్తి ఒక 90 నిమిషాలు ఒక నార్మల్ పర్సన్ లానే నేను కన్సిడర్ చేసుకుంటాను. అట్లాంటి ఒక వ్యక్తిని పిలిచి, ఈ అబ్బాయి మంచి పని చేస్తున్నాడు, సమాజానికి ఉపయోగపడేది చేస్తున్నాడు, ఇతన్ని ప్రోత్సహిస్తే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తాడు అని ఆయన నమ్మి నన్ను పిలిపించడం మాట్లాడటం, అది ఏదో నేను 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాను. బట్ అంటే చిన్నవి ఎందుకు కొంతమంది మహానుభావులు అవుతారు, మహావృక్షంగా నిలుస్తారు అనడానికి ఏంటంటే కాఫీ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ ఏం మాట్లాడుకున్నామని అన్ని చెప్పలేను కాబట్టి ఆయన ఎలా ట్రీట్ చేస్తారు. ఒక కాఫీ వచ్చింది. నేను జనరల్గా కాఫీ టీని కూడా తాగను, జనరల్గా నాకు అంత ఇది లేదు. అయితే కాఫీ వచ్చింది, మనమే షుగర్ పక్కన ఉంది. చిరంజీవి గారిని చూసిన ఎక్సైట్మెంట్లో నాకు ఆ చెయ్యి ఇలా వణుకుతుంది. అది కనపడకుండా ఉండాలని నేనేం చేశా, ఇలా పెట్టేసి ఇలా కలిపేసుకొని, షుగర్ తక్కువ ఉంది అయినా తాగడం మొదలుపెట్టి, అసలు ఆయన ఏది ఇచ్చినా నేను తాగుతాను అని అనుకునే ఉద్దేశంలో తాగుతుంటే, కాసేపటి తర్వాత మాటల్లో ఆయన తాగట్లేదు, కొంచెమే తాగే వదిలేశారు. సార్ కొంచెమే తాగారేంటి సార్ అంటే, నేను అంతే తాగుతామ్మా శ్రవణ్, నేను రైట్ సైడ్ కూర్చొని అంతే తాగుతామ్మా, ఎక్కువ తాగను, వీళ్ళే ఫుల్ పోస్తారు. నువ్వు తాగలేదు ఏంటన్నా, సార్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్, తాగలేను అంటే వెంటనే ఫోన్ చేసి శ్రవణ్ కోసం జ్యూస్ తీసుకురా అన్నారు. అసిస్టెంట్ వెంటనే పరిగెత్తుకుంటూ జ్యూస్ అక్కడ పెడితే మీరు నమ్మరు, అది పెట్టి ఐస్ క్యూబ్స్ నా గ్లాస్లో వేశారు. అవసరమా? మెగాస్టార్ గారికి అవసరమా? అంటే హాస్పిటాలిటీలో చిరంజీవి గారిని మించిన వాళ్ళు లేరు అని అనుకుంటాం, మీరు ఇప్పుడు చెప్తున్నారు. వేయటం, తాగమ్మా వేసి, చాలా అంటే సార్ చాలు సార్ ప్లీజ్ సార్, అసలు నేను ఏదైనా తాగడానికి రెడీగా మీరు. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, 90 నిమిషాలు మాట్లాడుతున్న సమయంలో మీరు నమ్మరండి, ఫోన్ ఫర్ సపోజ్ ఇలా ఉంటే ఆయన ఫోన్ రివర్స్లోనే టేబుల్ మీద పెట్టున్నారు. 90 నిమిషాల్లో ఆయనకేవో అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడి, నేను మీటింగ్లో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి పుష్ చేసేసారు. సార్ ప్లీజ్ సార్ మాట్లాడండి సార్, ఏమైనా ఇంపార్టెంట్ అంటే, పర్లేదు శ్రవణ్, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఇంపార్టెంట్ అని ఆ 90 నిమిషాలు అన్డివైడెడ్ అటెన్షన్. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట్లాడటం, చాలా మంది ఏం చేస్తారు, ఫోన్ ఇలా మాట్లాడుకో, నువ్వు చెప్పుకో, అసలు ఆయన కూర్చొని నువ్వు చెప్పు నేను వింటా.
అంటే అప్పుడు 69 సంవత్సరాలు చిరంజీవి గారికి. 69 సంవత్సరాలు ఒక వ్యక్తి చూడని సక్సెస్ లేదు, శిఖరాన్ని అధిరోహించారు, కొడుకు సూపర్ స్టార్, అన్నీ చూసేశారు, తమ్ముడు అందరూ సక్సెస్ఫుల్, అంతమందిని చేసిన వాళ్ళని, కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక వ్యక్తి నువ్వు చెప్పు శ్రవణ్ నేను వింటాను అని అంటే అసలు ఎలా అండి? అదొక స్పెషల్ మూమెంట్. అంటే నేను గొప్ప కాదు, నువ్వు స్పెషల్, నాకు నువ్వు స్పెషల్ అనే ఒక భావన ఆయన క్రియేట్ చేస్తారు. అది చాలా గొప్ప విషయం. అండ్ ఈవెన్ దాన్ని ఒకసారి మన లైఫ్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటే అండి, భార్యకైనా భర్తకైనా ఎక్కడ తగాదా వస్తుందంటే, భార్య వచ్చి ఒకటి చెప్తుంది, ఏమండి ఈ పని చేశారంటే మనం ఫోన్ చూసుకొని తెస్తానులే అని చాలా యారగెంట్గా ఆ నెగ్లిజెన్సీ చూపిస్తారు. ఇంట్లో భార్య దగ్గర అలా చూపిస్తారు, లేకపోతే భర్త వస్తున్నప్పుడు సీరియల్ చూసుకుంటూ వాళ్ళు వచ్చారా లేదా అనేది కూడా విషయం మర్చిపోతూ ఉంటారు కదా. అలా జరుగుతున్న సమయంలో ఫోన్ పక్కన పెట్టి ప్రాపర్గా మాట్లాడితే చాలా గొడవలు తగ్గుతాయి అనేది నేను భావిస్తాను. అలాంటిది చిరంజీవి గారు చేయటం వల్ల ఇంకా నేను పెద్ద అభిమాని అయిపోయాను. అంటే ఆయన సినిమాలు, ఆయన కామెడీ, ఆయన డాన్స్ కి గురించి నేను చెప్పేవాడిని కాదు, చెప్పగలిగే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఒక అద్భుతం, సెన్సేషన్. అట్లాంటిది వ్యక్తిత్వం చాలా మందికి తెలియంది పాయింట్లు నేను చెప్పాలి అనే ఉద్దేశం. ఈ పాయింట్ మీరు మంచిగా రైజ్ చేశారు. అంటే మనం ఎవరితో అయితే మాట్లాడతామో మన 100% అటెన్షన్ ఇవ్వాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. చిన్న పెద్ద అనే తేడా చూపెట్టకూడదు. ఎందుకంటే వాడు తర్వాత ఏ స్థాయికి వెళ్తాడో లేదు, మనం ఎంతవరకు సహాయం చేయగలం సో దట్ అతను ఇంకొక స్థాయికి వెళ్తాడు. ఎంతమంది డైరెక్టర్లు అండి, ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది యాక్టర్లు, లారెన్స్ గారు డాన్స్ మాస్టర్, ఎంతమందిని ఆయన ఇన్స్పైర్ చేశారు, ఎంతమందిని ఆయన ముందుకు తోశారు, నువ్వు చేయగలవు అని, సాధించగలవు అని చెప్పి ముందుకు తోశారు. అలాంటి చెప్పుకుంటుంటే కోకోలలో అలాంటి ఒక వ్యక్తితో నేను 90 నిమిషాలు కూర్చొని మాట్లాడగలగటం, ఆయన 100% అటెన్షన్ నా మీద పెట్టి ఫొటోస్ తీసుకున్న సమయంలో కూడా ఆయన ఇతనికి మనం మెమరీ క్రియేట్ చేద్దాం అని ఆయన చాలా టైం తీసుకొని మంచిగా ఫొటోస్ నాకు ఇచ్చి, ఆ ఫొటోస్ నాకు పొద్దున్న ఫ్రేమ్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా మీరు అన్నారు చూసారా డిమోటివేట్ అయిపోతాయని, పొద్దున్నే డిమోటివేట్ అయిపోతే నేను వచ్చి నా ఫోన్ వాల్ పేపర్ చిరంజీవి గారితో దిగింది ఉంటుంది, నా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే చిరంజీవి గారితో ఉంటుంది, నా రూమ్కి వస్తే చిరంజీవి గారితో ఉంటుంది. ఎస్, నేను ఒక మెట్టు ఎక్కాను రా, ఈ కష్టం పెద్దది కాదు, ఇంకా చేయగలవు, మహానుభావుడిని కలిసాం అనే ధైర్యంతో ముందుకెళ్ళటమే. ఓకే, చిరంజీవి గారిలో అందరూ చూసేది ఒక మెగాస్టార్, మీరు అన్నట్టు ఒక డాన్స్, ఒక ఫైట్స్, ఒక యాక్షన్, ఆయన్ని చూసి ఒక సినిమా స్టార్ గాని చూస్తారు. కానీ చిరంజీవి గారిలో ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ కూడా ఉన్నారు. చిరంజీవి గారిలో ఒక పెద్ద మోటివేషనల్, ఆయన ప్రతి స్పీచ్ నేను చాలా సందర్భాల్లో చూసినప్పుడు ఎక్కడో దగ్గర ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఆయన చెప్తూ ఉంటారు కదా. మీకు అట్లా ఏమైనా అనిపించింది ఒక మోటివేషనల్ స్పీకర్గా చిరంజీవి గారిలో ఉన్న మోటివేషన్ ఏంటి? అయ్యో అసలు అది అద్భుతం అండి. అయితే ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక అద్భుతమే, ప్రతిదీ మోటివేషనే, ప్రతిదీ ఇన్స్పిరేషనే. ఆయన కప్ప స్టోరీస్ చెప్తుంటారు. అంటే నువ్వు లైఫ్లో అనుకున్న స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎంతో మంది నిన్ను విమర్శిస్తారు, హేళన చేస్తారు, తక్కువ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ టైంలో ఎలాగైతే చెవిటి కప్ప పైకి వచ్చి మిగతావన్నీ నువ్వు ఎక్కలేవు అంటే ఎలాగైతే పైకి వస్తుందో, వీళ్ళందరి మాటలు వినకుండా పైకి వచ్చిన తర్వాత నాకు చెవుడు, నాకు వినపడలేదు, మీరేం చెప్పారు, మీరు రాగలవు అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నానని చెప్పి కప్ప చెప్పిన స్టోరీ ఉంటుంది. అది కూడా ఒక అద్భుతమైన స్టోరీ. ఆయన విజయ్ దేవరకొండ గారితో మాట్లాడుతున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ ఆయన ఎలా అవమానించారు, లేదు చెన్నైలో వెళ్తున్నప్పుడు కానీ హీరో అవుతాను అని వేరే వాళ్ళతో చెప్పినప్పుడు, ఏంటి నువ్వు హీరో అవుతావా, వీడు చూసావా ఎంత తెల్లగా ఉన్నాడో, ఎంత బాగున్నాడో, వీడే అటు చుట్టూ ఇటు చుట్టూ తిరుగుతున్నాడు, వీడు హీరో అవుతాడంట. అంటే ఒక మాట ప్రభావం అనేది ఎంత చూపిస్తుంది అనేది ఆయనకి తెలిసిన తర్వాత, ఓహో వీళ్ళని అవాయిడ్ చేయాలి, ఆయన అందుకనే కొన్ని వందల మంది ఒక రూట్ చూసుకున్నా నేను ఒక్కడిని ఒక రూట్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. కాబట్టి అందుకని ఆయన నోట్లో నుంచి ఏదొచ్చినా ఒక అద్భుతం. ఎందుకంటే ఆయన ఏదో ఒక మాట చెప్పేయటం కాదు కదండి, ఆయన లైఫ్లో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, అంత అపమానం చూశారు, అంతే అవమానం కూడా చూశారు, ఎన్నో పురస్కారాలు చూశారు, సత్కారాలు చూశారు, ఇటువైపు విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఓకే,
సో ఇవన్నీ చూసిన వ్యక్తి నుంచి ఒక మాట వచ్చినా అది ఒక గ్రేట్ లైఫ్ లెసన్. మనలాంటి వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు 70 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకోబోతున్నారు, 70 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, 1955 ఆగస్టు 22 10:05 పుట్టిన ఒక వ్యక్తి వెంటనే హాస్పిటల్లో ఇలా డాక్టర్ తీసుకొచ్చి ఇతను మెగాస్టార్ చిరంజీవి అవుతాడని ఏం బయటికి తీసుకురాలేదు కదా. ఆయన చెక్కుకుంటూ, ఎలాగైతే ఒక శిల్పం చెక్కుకుంటుందో ఆయన చెక్కుకుంటూ ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు దాటుకుంటూ వెళ్ళి ఒక గాలివానగా వచ్చి తుఫానుగా మారి ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చి కోట్లాది మంది తెలుగు వాళ్ళ గుండెల్లో శాశ్వతమైన ముద్ర వేసుకున్న పద్మ విభూషణుడు, మన జగదేక వీరుడు. అసలు చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలమండి? అందుకని ఆయన చెప్పే మాటల్లా నాకు మోటివేషన్. దాన్ని మనం తీసుకొని అర్థం చేసుకునే ఓపెన్ మైండెడ్ ఉండాలి, అంతే. అందుకని నేను చెప్పేది కూడా, గొప్ప వాళ్ళు ఏవైతే మాటలు చెప్పారో వాటిని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. అంటే ఊరికే మెగాస్టార్లు అయిపోరు, సంథింగ్ ఇస్ దేర్, వాళ్ళలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంటే తప్ప ఆ స్థాయికి వెళ్ళరు. ఎస్పెషల్లీ చిరంజీవి గారు ఒక మాట అన్నారు, అంటే మీరు అన్నది ఒక మాట అన్నారు చూసారా, ఎవరైతే హేళనగా మాట్లాడారో ఆ రోజు నుంచి అటువైపు ఇది నెగిటివ్ జోన్, ఇటువైపు మనం వెళ్ళొద్దు ఇక అనుకొని అటువైపు వెళ్ళలేదు. అంటే వాళ్ళు డిమోటివేట్ చేస్తున్నారు. కాబట్టి మోటివేట్ చేసి దగ్గరికి వెళ్ళాలి, డిమోటివేట్ చేసే దగ్గరికి వెళ్ళలేదు అనుకున్నారండి. అది మంచి పాయింట్. రెండోది, ఇంకొకటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శ మనది అనుకుంటే మనం తీసుకుంటే వాడు విజయం సాధించారు అని చెప్పారండి. అది నాకు గొప్పగా అనిపించింది. సో ఆయనలో ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు. ఆయన మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వకపోయినా ఆయన జీవన పాఠాలు ఎంతో మందికి మోటివేషన్ కలిగిస్తాయి. సో ఆ విమర్శ నన్ను కాదు అనుకుంటే ఎవరైతే విమర్శించాడో వాడు సక్సెస్ కాడు కదా అన్నాడు చూసారా, అది ఒక గొప్ప వండర్ఫుల్ సార్. అయితే ఇక్కడ ఒక విషయం కూడా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి గురించి ఒక విషయం చెప్తారు. రాత్రిపూట నేను ఖాళీగా ఉన్నాను, ఇంట్లో కూర్చొని తింటున్న సమయంలో అన్నయ్య రాత్రి కష్టపడి 12:30కి 1 గంటకు వచ్చి షూస్ కూడా తీసుకోలేని పరిస్థితిలో అలా మంచం మీద పడిపోతే నేను వెళ్ళి ఆ షూస్ తీసి ఆ సాక్సులు తీస్తే ఆ చెమట నాకు చెమట వాసనలాగా అనిపించేది కాదు, కష్టం ఒక్క విలువ అది కూడా నాకు సువాసనలాగానే ఉంటుంది అని చెప్పి, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక వ్యక్తి అన్నయ్య కష్టం చూసి, అన్నయ్య ఎంత కష్టపడి, ఎన్ని షిఫ్ట్లు సార్, ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు సార్, ఒకటా రెండా, ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒక సినిమా తీసి గొప్పగా ఫీల్ అవుతున్నారే, అలాంటిది 13 సినిమాలు 14 సినిమాలు ఏడాదికి తీసి అలాగ 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా తీసి అన్ని విజయాలు సాధించి, అంటే ఎన్ని షిఫ్ట్ వర్క్ చేయాలి, దాని మీద ఎంతమంది నమ్ముకుంటారు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, సమోసాలు అమ్ముకునే వాళ్ళు, టీలు అమ్ముకునే వాళ్ళు. అందుకనే నేను చెప్తూ ఉంటాను, టీలు అమ్ముకునే వాళ్ళు హోటల్స్ పెట్టారు, సమోసాలు అమ్ముకునే వాళ్ళు స్థలాలుగా ఉన్నారు, సైకిల్ పార్కింగ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్న వాళ్ళు మెర్సిడెస్ బెంజులు కొన్న వాళ్ళు ఉన్నారు, చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద 5 స్టార్ హోటల్స్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే సినిమా థియేటర్స్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎదగటమే కాదు, కొన్ని వేల మందిని ఎదిగేలా చేసిన మహావృక్షం ఆయన. అంటే కష్టపడితే, ఇంకా ఎక్కువ కష్టపడితే నా సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి, ఎక్కువ సక్సెస్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ 1800s 87, 88 ఆ ప్రాంతాల్లో నెలకొక సినిమా వచ్చినట్టు లెక్క. నెలకొక సినిమా వస్తే ఎన్ని ఫ్యామిలీస్ బతికేవి. బ్లాక్ లో టికెట్, కరెక్టా తప్ప వేరే విషయం పక్కన పెట్టేస్తే, బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారి సినిమా వస్తుంది కదా, ఏముందిలే నెక్స్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టేద్దాం, స్కూల్ ఫీజు కట్టేద్దాం, పెళ్ళి వస్తుందా ఇవి చేసుకొని దాచిపెట్టుకొని పెళ్లి చేద్దాం అయిపోతుంది అని చెప్పిన విషయాలు నాకు తెలిసిన ఉన్నాయి. నేను కథలుగా విన్నాను. ఇవి కొంతమందికి అతిశయక్తిగా ఉంటాయి, ఆయన నచ్చిన వాళ్ళకి, గిట్టని వాళ్ళకి కొంచెం అతిశయక్తిగా అనిపిస్తాయి. బట్ అవి నేను విన్నాను, చూశాను. 1990లో ఆయన చేసిన విధ్వంసం, అంటే పాజిటివ్గా చేసుకుంటే బాక్స్ ఆఫీస్కి చేసిన ఆయన విధ్వంసం, ఘరానా మొగుడు 10 కోట్లు సెన్సేషన్ చేసి ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇంత కలెక్ట్ చేయగలదని చెప్పి దేశం మొత్తం ఇటువైపు చూసేటట్టు చేయగలిగిన ఒక వ్యక్తి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు చెన్నైలో ₹12.50 రెంట్ ఉన్న ఒక వ్యక్తి 15 సంవత్సరాలు తిరిగేసరికి 1,25,00,000 రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. అంటే దీనికన్నా మోటివేషన్ ఏమైనా ఉంటుందా? 15 సంవత్సరాలు, 22 సంవత్సరాల్లో భారతదేశంలోనే ఎక్కువ ట్యాక్స్ కడుతూ సమ్మాన్ అవార్డు తీసుకున్న ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు. 1987లో ఆస్కార్కి వెళ్ళిన సౌత్ ఇండియన్ స్టార్ మన చిరంజీవి గారు. అంటే అటువంటి వ్యక్తి, అంటే ఆయన నోట్లో నుంచి ఏదొచ్చినా ఆయన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తుంది.
ఎంత కష్టం అండి. బంగీ జంప్ చేయలేదా ఫ్యాన్స్ కోసం? బంజీ జంప్ చేశారు. గూండా సినిమాలో ట్రైన్ ఆగకుండా ట్రైన్ వెళ్తుంటే దాని కింద పాకటం, ట్రైన్ మీద విన్యాసాలు చేశారు. రోప్స్ లేవు, సేఫ్టీ ఎక్విప్మెంట్ లేవు. ఇలాంటివి చేసి డాన్సులకి మోకాళ్ళు ఎన్ని చిప్పలు కొట్టుకున్నారో పాపం, ఎంత దెబ్బలు తగులుంటాయో. సో అప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఇంత అలిసిపోయి వెళ్ళిన ఒక వ్యక్తి షూస్ కూడా తీసుకోలేని స్థాయిలో అలా పడిపోయే వ్యక్తి ఎంత కష్టపడితే ఆయన స్థాయికి వెళ్ళి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ లైఫ్లో ఆయన పడ్డ కష్టంలో ఎందుకు మనం ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటాం అంటే, అఫ్ కోర్స్ ఆయన చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, ఆయన గురించి మనం మాట్లాడుకోవటం మన అదృష్టంగా మనం భావిస్తాం. కానీ మనం ఆ లైఫ్లో నుంచి, ఆయన పడ్డ కష్టంలో నుంచి ఒక 1% మనం కష్టపడి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం అనుకున్న రంగంలో మనం మెగాస్టార్గా ఎదుగుతాం. వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. సో ఫైనల్గా అంటే సార్, చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వస్తుంది. సో ఆయన జీవితం నుంచి సమాజం ఏం తీసుకోవాలి, ఆయన జీవితం నుంచి నేటి యువత ఏం తీసుకోవాలి, ఎలాంటి మోటివేషన్ తీసుకోవాలి? సార్ అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం ప్రైమరీగా మాట్లాడుకోవాల్సింది, చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ ఎంత మెగాస్టారో, ఆఫ్ స్క్రీన్ పర్సనల్గా అంత అద్భుతమైన వ్యక్తి. మనందరికీ తెలుసు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో లక్షల మందికి బ్లడ్ అనేది సప్లై అవుతుందని. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కొంతమంది కళలు కంటారు, అందులో కొంతమంది కళలు సాకారం చేసుకోగలుగుతారు. అందులో కొంతమంది నేను పెద్ద కళలు కన్నాను, నేను వాటిని సాకారం చేసుకున్నాను, ఇప్పుడు మీరు కూడా పెద్ద కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అని చెప్పే స్థాయిలో వెళ్తారు. అందులో ఫస్ట్ ఉండేది మన మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఇటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి మన సూపర్ స్టార్ అంటే తమిళ సూపర్ స్టార్ అయిన మన సూర్య గారు, మన తెలుగు వాళ్ళకు కూడా అంతే తీసుకుంటాం, అటువంటి వ్యక్తి అక్కడ చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఫౌండేషన్ పెట్టి, మొన్న ఫౌండేషన్లో ఒక అద్భుతమైన ఎంతో మంది స్టూడెంట్స్ స్టేజ్ మీదకి వచ్చి, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్, ఐటీ ఎంప్లాయీస్ ఇంతమంది మారారు. దానికి ఫౌండేషన్ ఎక్కడ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్పేసి తమిళ ఛానల్లో కూడా చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు నేను ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి పాజిటివ్ చేస్తే అది ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాను అనమాట నేను, కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాను. అంటే దీన్ని చూసి వాళ్ళు చేస్తారు, దీనివల్ల ఇంకొంతమంది ఉన్నత స్థాయికి వెళ్తారు, ఇంకొంతమంది ఉన్నత స్థాయికి వెళ్తారు, ఇంకొంతమంది ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే మనం చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రైమరీగా నేర్చుకోవాల్సింది కష్టపడే తత్వం, కష్టపడాల్సిందే. ఆయన 70 సంవత్సరాలు వస్తూ ఇంత ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ, ఆయనకి డబ్బుకు కొదవా, ఫేముకు కొదవా, నేముకు కొదవా, దేనికి కొదవా, కానీ చెయ్యాలి, చేస్తూనే ఉండాలి, ఇన్స్పైర్ చేయాలి అని అనుకునే తత్వం ఉంది చూసారా, అది ప్రతి ఒక్కరు, ఒక యంగ్ పర్సన్, రిటైర్ అయ్యే పర్సన్ అయినా తీసుకోవాల్సింది. 60 సంవత్సరాలకే నేను అయిపోతాను, నా జీవితం అయిపోయింది, నేను ఇంకేమీ చేయలేను అని అనుకోకుండా చివరి ఊపిరి వరకు కష్టపడుతూనే ఉండాలి, ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి, మనకు ఒక పెద్ద లక్ష్యం ఉండాలి అనేది చిరంజీవి గారి దగ్గర నుంచి ఫస్ట్ ప్రైమరీగా నేర్చుకోవాల్సింది. అండ్ సెకండ్ థింగ్, సమాజానికి ఏమైనా ఉపయోగపడేది మనం చేయగలమా? మనం అభిమానులుగా ఎవరైతే చూస్తున్నారో, ఒక పౌరుడిగా మనం చేయగలిగేది రక్తదానం చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఎవరు చేయలేదు, దాని గురించి అంత ప్రచారం చేసి, భారతదేశంలోనే కాదండి ప్రపంచంలో ఎవరు ఏ సినీ యాక్టర్ చేయింది చిరంజీవి గారు చేశారు. యాక్సిడెంట్లు అవుతుంటే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, రక్తం అవసరం వస్తుంది. అభిమానులు ఎంతమంది, అభిమానులే కాదు ఎంతో మంది, అరే ఇంత మంచి కాజ్ చేస్తున్నారు అని చెప్పేసి రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా మనకు తోచినంత రక్తదానం చేయగలగటం, మనం ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయలేం, ఈ బాధ్యత మనం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. సమాజం నాది, సమాజంలో మంచి చేయడానికి మనం బాధ్యులుగా ఉన్నాము అని రక్తదానం చేయటం, మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు దానం చేయటం, లేదు ఉన్నంతలో మనం వేరే వాళ్ళని తిట్టటము, ఏవో చేయటము కాకుండా, లేదు మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారు వాటన్నిటిని పట్టించుకోకుండా ఎలాగైతే మెగాస్టార్ అయ్యారో. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, కోతల రాయుడు సినిమాకి ఆయన డాన్స్ ప్రాక్టీస్ ఏదో చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, వేరే ఒక ప్రొడ్యూసర్ వచ్చి నేను డాన్స్ వేస్తుంటే, ఎవరైతే సర్కస్ లో డాన్స్ వేస్తున్నట్టు చేస్తున్నాడు, సర్కస్ లో పర్ఫామ్ చేస్తున్నట్టు చేస్తున్నాడు అని ఆయన్ని అవమానించారు. కానీ అదే డాన్స్ తో
భారతదేశంలో ఎన్ని లక్షల మందిని ఉర్రూతలగిచ్చారు. మొన్న గిన్నిస్ రికార్డ్ వచ్చింది కదా, గిన్నీస్ రికార్డ్ 24,000 స్టెప్పులు వేశారని గిన్నిస్ రికార్డ్ వచ్చింది. అవేంటి వచ్చింది కదా. అంటే ఒక విమర్శని అలా మనం కన్వర్ట్ చేసుకోగలగాలి. కుంగిపోవటం కాదు. నిన్ను ఒకరు ఒక మాట అన్నారు అంటే కుంగిపోకుండా నీ సక్సెస్ తో సమాధానం చెప్పాలి అని చిరంజీవి గారు ప్రూవ్ చేశారు. అంతెందుకండి, రాజకీయాల తర్వాత వచ్చిన తర్వాత ఓపెన్ గా ఇంటర్వ్యూలోనే పెద్ద పెద్ద జర్నలిస్టులే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చేస్తే చూస్తారా అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ని అడిగారు. అయ్యా ఏమండి ఆయన ఎప్పుడు వచ్చినా చూస్తారా అంటే అవునా అని చాలా సర్కాస్టిక్ గా ఒక వ్యక్తి మాట్లాడారు, చాలా పెద్ద జర్నలిస్ట్. అలాంటిది ఆయన అట్లాంటి అవమానాల్ని దాటుకుంటూ వచ్చి ఖైదీ 150తో రికార్డులు కొట్టారు కదా. సో విమర్శలు మనం చిన్న స్థాయిలో ఉంటే మనకి చిన్న విమర్శలు, పెద్ద స్థాయిలో ఉంటే పెద్ద విమర్శలు. మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే వీటన్నిటిని దాటుకుంటూ వీటన్నిటిని మనం పుష్ చేసుకుంటూ మనం సక్సెస్ సాధించి ఆ సక్సెస్తో సమాధానం చెప్పటమే ప్రతి యువత, ప్రతి వ్యక్తి నేర్చుకోవాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మన మీద మనం నమ్మకం పెట్టుకొని కష్టపడి అనుకున్న లక్ష్యాలు సాధించి సమాజానికి మనం ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయగలం అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన సొసైటీని మనం క్రియేట్ చేయగలం అనేది ఈ సారాంశం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ. సందర్భంగా పుట్టినరోజు అంటే ఇంకొక 4-5 రోజుల్లో పుట్టినరోజు ఉంది కాబట్టి చిరంజీవి గారికి మీ తరపున ఒక శుభాకాంక్షలు. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి, అద్భుతమైన శిఖరాలని చేరుకోవాలి, మీరు ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి, మీరు ఆరోగ్యంగా అద్భుతమైన విజయాల్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మాట్లాడటం కూడా ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా మీ రంగంలో మెగాస్టార్గా అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. మొత్తం మీద చిరంజీవి గారు అంటే ఒక స్టార్ కాదు, ఒక మోటివేటర్. చిరంజీవి గారు అంటే ఒక నటుడు మాత్రమే కాదు, మన జీవన సోపానంలో సక్సెస్ మంత్ర. సో హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు.